అమ్మాయి ఏంది నైటీలో వస్తుంది? నేను అదే చూస్తాను. అయినా అది ఎట్లా మనకెందుకు, మనకు కావాల్సింది 2 దారులు. ఎక్కువ మాట్లాడానుకో నువ్వు పెడతారు సపరేట్. ఏంటమ్మా ఎవరు నువ్వు వచ్చి పెళ్లి పిట్టల మీద కూర్చున్నావు? ఈవెనే పెళ్లి కూతురయ్య గారు. పెళ్లి కూతురా? వెనకడికి ఎవడో ఆనందంలో పడి ట్రాన్స్ఫార్మర్ లో గుద్దుకున్నట్టు నువ్వు పెళ్లి ఆనందంలో పడి చీర కట్టుకోవడం మర్చిపోయావు. వెళ్ళమ్మా వెళ్ళు, వెళ్ళి లక్షణంగా చీర కట్టుకొని రాపో వెళ్ళు. మా ఆయనకి చీర అంటే ఇష్టం లేదు. పెళ్లి చూపులకి మంచిగా చీర కట్టుకొని వస్తే అది ఇడిపిచ్చి నైటీ వేయించిండు. మళ్ళీ ఇప్పుడు చీర కట్టుకొని వచ్చింది అనుకో మళ్ళీ ఎక్కడ ఇడిపిస్తాడా అని నైటీ వేసుకొని వచ్చిన. ఓ కాంతుడు, పెళ్లికి ముహూర్తం దాటిపోతాను. నైట్ అయితే చీర అయితే నువ్వు తగ్గ పెళ్లి. అయినా మీరు ఏది చేసుకుంటే నాకేంటమ్మా, మీకు కావాల్సింది పెళ్లి, నాకు కావాల్సింది మంచి సంభావన. బాబు ఇప్పుడు నువ్వు ఆ అరుంధతి నక్షత్రాన్ని అమ్మాయితో వేలు అలా పైకెత్తి చూపించాలి. ఓకేనా? పైకెత్తు అమ్మాయి, ఇలా అబ్బాయి చేతి పట్టుకో. చూడండి బాబు, కనిపిస్తుందా? ఇప్పటి నుంచి ప్రతిరోజు నీకు కనిపిస్తాయి 27 నక్షత్రాలు కనిపిస్తాయి.